దాసమ్మ దాసం నమస్కారం. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణాన్నమం యతీంద్రగుణం వందే రమజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామున మధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుపదాంబుజగ్మరుక్మభ్యాముత్తరాణితునాయ మేనే అస్మద్గురో భగవతో తదేకసిన్ధో రామానుజస్య చరణౌ చరణం ప్రపద్యే. మాతాపితా యువతస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానామాద్యస్నక్లవతేరుగళావిరామం. శ్రీమత్తదంగిరివళంబటమామి మూర్ధ్నాభూతం సరస్య మహదాశ్రయపట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాన్ క్రీడేణు వరకాలయేతీంద్రమిత్రాన్ శ్రీమత్పరాన్ కుసమణిం ప్రణతోస్మి నిత్యం. సత్వేన యశ్చిదర్ది సరస్వభావః భోగాపవర్గతదుపాయ గతిరుదారः సందర్శయన్ నిర్వినీత పురాణరత్నం తస్మై నమో మునివరాయ పరాశరాయ. హంసై షడ్భిः సమాగేర్నం నంగైర్వేదమివాపరం పురాణం వైష్ణవం చక్రేయస్తం వందే పరాశరం. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే తుకదాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పురాణం వైష్ణవం చైత సర్వకిల్పిషనాశనం విశిష్టం సర్వశాస్త్రేభ్యః పురుషార్థోపవాదనే. భారతే భగవద్గీతా ధర్మశాస్త్రేషు మానవః వేదేషు పౌరుషం సూక్తం పురాణేషు వైష్ణవం తత్కర్మ యన్న బంధాయ యదా విద్యాయా విముక్తయే. ఆయాసాయ పరం కర్మ విద్యాన్యాశిల్పనైపుణం శ్రీ విష్ణుచిత్తపద పంకజ సంగమాయ చేతోపమస్పృహయతే కిమతః పరేణ నో చేద్మమాపి యతిశేఖర భారతీనాం భావః కథం భవితుమర్హతి వాగ్విధేయః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం చైవ తతో జయముదీరయేత్. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుధ్యానగమ్యం. వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. తత్కాలక్షేపానికి అందరికీ కూడా ఆహ్వానం. మనం శ్రీ విష్ణు పురాణంలో చతుర్థాంశంలో 10వ అధ్యాయం చదువుకుంటున్నాం అన్నమాట. 10వ అధ్యాయం పూర్తయినది. చాలా చిన్న అధ్యాయం అన్నమాట అది. అంటే ఒక 18 శ్లోకాలు మాత్రమే ఉన్నది. దాంట్లో యయాతి కథ అనేటువంటి విషయాన్ని మనం చదువుకున్నాం అనమాట. అంటే యయాతి యొక్క చరిత్ర చాలా క్లుప్తంగా ఇవ్వబడింది అనమాట. కాకపోతే అన్ని విషయాలు కూడా అంటే ముఖ్యంగా యయాతికి కథలో మనకి ముఖ్యంగా తెలియవచ్చేది ఏమిటంటే ఈ భోగముల పైన ఆయనకి ఎనలేనటువంటి వ్యామోహం అన్నమాట. దానితో తన కుమారుడి యొక్క యవ్వనాన్ని కూడా తాను తీసుకొని అనుభవిస్తాడనమాట జీవితాన్ని. కానీ చివరికి ఆయనకి చాలా అంటే ఎంత అనుభవించినా కూడా ఈ కోరికలు అనేది అంతం లేకుండా ఇంకా కూడా మళ్ళా వస్తూనే ఉన్నది అనేటువంటి ఒక సత్యాన్ని గ్రహిస్తాడనమాట. అది మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఆయన నెమ్మదిగా ఆ విషయాన్ని తెలుసుకొని 2-3 శ్లోకాల్లో చాలా చక్కగా చెప్పబడుతుందన్నమాట దీని గురించి. యా దుశ్చజ దుర్మతిభి యా నజీర్యతి జీర్యతః తాం తృష్ణాం సంత్యజన్ ప్రాజ్ఞః సుఖైనైవ అభిపూర్యతే. అంటే దురాత్ములు విడిచిపెట్టడానికి వీలు కానిది. అతడు ముసలితనంతో జీర్ణమైపోతున్నా కూడా శిథిలం కానిది ఏమిటి? తృష్ణ ఒక్కటే. ప్రాజ్ఞుడు ఆ ఆశను విడిచి సుఖంతో నింపబడతాడనమాట. అదేవిధంగా ముసలితనం పైబడుతూ ఉంటే కూడా జుట్టు ఊడిపోతూ ఉంటుంది. పైబడుతూ ఉంటే జుట్టు ఊడిపోతుంది, పళ్ళు కూడా ఊడిపోతాయి. తాను శైథిల్యం చెందిపోతూ ధనాశ జీవిత ఆశ మాత్రం జీర్ణం కావు. నా మనస్సు విషయభోగాలపై మక్కువతో ఉండిపోగా 1000 ఏళ్ళు ఇట్లే గడిచిపోయాయి. కానీ రోజుకు తృష్ణ మాత్రం వాటిపైన అట్లే ఉండిపోయింది. మనం కూడా అనుకుంటాం, ఒక 60 సంవత్సరాలు దాటిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటాం. ఒకసారి సింహాలోకనం అంటాం. అంటే ఏమిటి జరిగింది ఏమిటి? మనం అసలు ఈ భూమిపైన పుట్టిన తర్వాత మనం ఏం సాధించాము? ఏవైనా సత్కారాలు చేశామా? ఎవరికైనా ఏ విధంగా ఉపయోగపడ్డామా? అసలు ఎందుకు జీవించాము అనేటువంటిది. ఎందుకంటే మనం తీరిక లేకుండా గడుపుతామండి. 55-60 సంవత్సరాలు తీరిక ఉండదు మనకి. దేని గురించి ఆలోచన ఉండదు. సూర్యోదయం అవ్వగానే మన యథావిధిగా లేవటము, మన కార్యక్రమాలు ఉంటాయి. ఆఫీస్ పోయేవాళ్ళకి ఆఫీసు,
ఏది వేరే కార్యక్రమం, వీటితో సమయం మళ్ళీ సాయంత్రం అయిపోతుంది. ఇంటికి రావడం, భార్య పిల్లలతో కులాసాగా గడపడము, తర్వాత మరుసటి రోజు మళ్ళీ ప్రారంభం బ్యాగ్ పట్టుకొని. ఈ విధంగా 60 సంవత్సరాల వరకు మనకేం తెలియదు. ఉద్యోగం చేసేవాళ్ళకే కాదండి, మామూలుగా కూడా వయసు అయిపోయేంత వరకు ఏం తెలియదు. చాలా వేగంగా వెళ్ళిపోతుంది జీవితం. ఆ తరువాత ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అప్పుడు అనిపిస్తుంది, అసలు ఏమి సాధించలేదు కదా నేను. 60 సంవత్సరాలు జీవించాను. ఊహ చేసినప్పటి నుంచి కనీసం ఏదో ఒక జీవితానికి ఒక ధ్యేయం అంటూ ఉండి బాగుండేది కదా అని ఏదో ఆలోచనలు వస్తుంటాయి ఆ సమయంలో. కాబట్టి ఈయన కూడా పాపం అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆలోచన వచ్చిందనమాట. కనుక నేను ఈ తృష్ణను వదిలివేస్తాను, బ్రహ్మమందే మనస్సును లగ్నం చేస్తాను, ద్వంద్వాలను విడిచిపెడతాను, మమత్వం త్యజిస్తాను, మృగాలతో కలిసి సంచరిస్తాను ఆలోచించాడనమాట. తస్మాత్ ఏతామహం త్యక్త్వా బ్రహ్మణ్యాధాయ మానసం నిర్ద్వంద్వో నిర్మమో భూత్వా చరిష్యామి మృగై సహా అని చెప్పి ఆయన ఏం చేశాడు, పూరు వద్ద నుంచి మళ్ళీ ముసలితనాన్ని తీసుకున్నాడు. పూరోహో సకాశాత్ ఆదాయ జరాం దత్వా చ యౌవనం రాజ్యే అభిషిచ్య పూరం చ రయ్యౌ తపసే వనం. అంతేకాదు, ఆగ్నేయ భాగంను తుర్వసుని దిశీ దక్షిణ పూర్వస్యాం తుర్వసుం ప్రత్యదాదిశత్ ప్రతీచ్యాం చ సదా దృశ్యం దక్షిణాపదతో యదుం ఉదీచ్యాం చ తథైవానుం కృత్వా మండలినో నృపాన్ సర్వవృద్ధీపతిం పూరం సో అభిషిచ్య వనం యయౌ. కాబట్టి పూరుని చక్రవర్తిగా చేశారనమాట. కానీ మిగిలిన అతనికి తమ్ముళ్ళు ఉన్నారు కదండి, అన్నలు ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇతని చివరి వాడనమాట. వాళ్ళందరినీ ఏం చేశాడు, ఆగ్నేయ భాగంలో తుర్వసుని, పడమడి తీసిన దృష్టిని, దక్షిణాపదలో యదువును, ఉత్తరాన అనువును మండల అధిపతులుగా చేశాడు. ఎందుకంటే వాళ్ళకి రాజ్యం ఇవ్వనని చెప్పేశాడు. ఎందుకంటే తన యవ్వనాన్ని ఎవరు ముందుకు వచ్చి తీసుకోలేదు. కాబట్టి ఆ కోపంతో ఆయన ఏం చేశాడు, వాళ్ళకి ఎవరికి కూడా రాజ్య అధికారం లేనట్లుగా చేశాడు అనమాట. రాజ్య అధికారం కాబట్టి మండలాధిపతులుగా చేశాడు, అంతే. చక్రవర్తిగా ఈయన్నే చేశాడు. ఈ విధంగా అందరినీ తుర్వసుని దృష్టిని అనువును కూడా తన ముసలితనం తీసుకొని వారి ఎవరిని ఈ వస్తుని బలవెత్తబెడతారనమాట. అని ఎవరు ఒప్పుకోరు. సరే, ఇది 10వ అధ్యాయం అనమాట. సరే, ఈరోజు మనం 11వ అధ్యాయానికి ప్రవేశిద్దాం. ఇది కూడా చాలా చిన్న అధ్యాయం. ఈ అధ్యాయం ఏకాదశోధ్యాయ అంటే 11వ అధ్యాయం అనమాట. ఈ అధ్యాయంలో ముఖ్యంగా సహస్రబాహో అర్జునస్య చరిత్రం, సహస్రబాహో అర్జునస్య చరిత్రం అంటే సహస్రబాహు అయినటువంటి అర్జునుడి చరిత్ర గురించి మనం తెలుసుకోబోతున్నాడు 11వ అధ్యాయం. అత పరం యయాతీహే ప్రథమపుత్రస్య యదోర్వంశం అహం కథయామి, వంశం అహం కథయామి. అత పరం అంటే ఆ తర్వాత నేను యయాతేహే ప్రథమ పుత్రస్య, పరాశుడు చెప్తున్నాడు, ఇక మీద యయాతి పెద్ద కొడుకు అయినటువంటి యదువ వంశం గురించి నేను చెప్తాను. యదోహ వంశం అహం కథయామి యత్ర అశేషలోక నివాసో మనుష్య సిద్ధ గంధర్వ యచ్చరాచ్యత గుహ్య కీం పురుష అప్సర ఉరగ విహగ దైత్య దానవ దేవర్షి ద్విజర్షి ముముక్షువి ధర్మార్థ కామ మోక్షాదిభి తత్ఫలలాభాయ సదా అభిష్టుతా పరిచ్ఛేద్య మాహాత్మ్యేన అంశేన భగవాన్ అనాది నిధనో విష్ణు అవతతారా. ఇది అన్నమాట. ఇందుకే ఆ వంశం గురించి చెప్తున్నాడు. యదోర్వంశం అహం కథయామి, ఆ యదువంశం గురించి నేను చెప్తానని చెప్పి, ఆ వంశం ఎటువంటిదంటే మైత్రేయ, ఈ వంశంలో సమస్త లోక నివాసుడు, ఎత్ర అశేష లోక నివాసో, ఎత్ర అశేష లోక నివాసో అంటే ఆ వంశంలో సమస్త లోక నివాసుడు, అదేవిధంగా మనుష్యులు సిద్ధులు, మనుష్య సిద్ధ గంధర్వ యక్ష రాక్షస గుహ్యక, మనుష్యులు సిద్ధులు గంధర్వులు యక్షులు రాక్షసులు గుహ్యకులు, అంతేకాదు కింపురుష అప్సర ఉరగ విహగ దైత్య దానవ దేవర్షి, కింపురుషులు అప్సరసులు ఉరగులు విహగులు దైత్యులు దానవులు దేవర్షులు బ్రహ్మర్షులు ముముక్షువులు ద్విజర్షి ద్విజ ఋషి అంటే ద్విజర్షి అవుతుంది, ద్విజ ఋషి ముముక్షుభి ధర్మార్థ కామ మోక్షార్థిభి, వీరిచే ధర్మం అర్థం కామం మోక్షం అనేటువంటి పురుషార్థాల ఫల ప్రాప్తి కోసమై ఎల్లప్పుడూ కూడా స్తోత్రం చేయబడేవారు. సదాభిష్టుత అపరిచ్ఛేద్య మహాత్మ్యేన అంశేన, పరిచ్ఛిన్నం కానటువంటి మహాత్మ్యంతో కూడుకున్నవాడైనటువంటి భగవానుడు అనాది నిధనుడు, భగవాన్ అనాది నిధనుడైన విష్ణువు అవతరించాడనమాట. కాబట్టి ఇక్కడి నుండి కూడా
ఒక 5 అధ్యాయాలు, సుమారు 5 అధ్యాయాల దాకా యదువు యొక్క వంశం నిరూపించబడుతుంది అనమాట. సురాసురాదులకు అందరికీ కూడా ముమ్మొదటగా ఉన్నటువంటి వాడు, సురాసురాదుల రూపంలో ఉన్నవాడు అయినటువంటి శ్రీహరి ఈ యదువు యొక్క వంశం నందే జన్మించినాడు. తానుగా ప్రస్తుతం 11వ అధ్యాయంలో కృతవీరుని పుత్రుడైనటువంటి అర్జునుడు, కార్తవీర్యార్జునుడు వర్ణింపబడుతున్నాడు అనమాట. యోగము చేత పొందిన ఐశ్వర్యంతో మదమెక్కిన ఇతడు పరశురాముంచే పడగొట్టబడినాడనమాట. అంశేన అని లీలగా ఆటగా గృహీత రూపమును గైకొన్న మృత్యుదేవతతో ఉపహితుడు కూడినవాడు కనుక అంశము వంటి అంశమైన వాని స్వరూపంలో అవతరించినాడు. కాబట్టి పరాశరుడు చెప్తున్నాడు అనమాట. ఇక్కడ నుండి కూడా యయాతి మొదటి కొడుకు అయినటువంటి యదువు యొక్క వంశాన్ని తెలుపుతున్నాను. అన్ని లోకాల్లోనూ కూడా కాపురముండే మనుషులు, సిద్ధులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, గుహ్యకులు, కింపురుషులు, అప్సరసలు, ఉరగులు, ఉరగం అంటే పామని, ఉరగులు, విహగములు అంటే పక్షులు, దైత్యులు అంటే దానవులు, దేవర్షులు, బ్రహ్మర్షులు, ముముక్షువులు మున్నగువారు ధర్మార్థ కామ మోక్షమును కోరుకునే వారికి ఆయా ఫలములను పొందడానికి సత్పురుషుల చేత పొగడబడిన తీరుగా ఇంత అని విడదీసేప్పుడు వీలు కాని మహిమను కలిగిన అంశముతో భగవంతుడు అనాది నిధనుడు అంటే జన్మ, ఆది, నిధనం అంటే మరణములు. జన్మ అంటే ఆది అండి, నిధనం అంటే ఏమిటి? మరణము. ఈ రెండు అనాది నిధనుడు అంటే అనాది నిధనుడు అంటే ఈ రెండు లేనటువంటి విష్ణువు యదువంశమునందు స్వయంగా అవతరించాడనమాట. యదోర్వంశం నరశ్రుత్వ సర్వపాపై ప్రముచ్యతే యత్రావతీర్ణం కృష్ణాఖ్యం పరం బ్రహ్మ నిరాకృతి. అంతేకాదు, యదోహ వంశం నరః శ్రుత్వ అంటే ఏంటి? శ్రుత్వ అంటే విని, సర్వపాపై ప్రముచ్యతే నిరాకార నిర్గుణ పరబ్రహ్మమే కృష్ణుడన్న పేరుతో ఎక్కడ అవతరించాడో ఆ యదువంశం గురించి విన్న నరుడు సమస్త పాపాల నుంచి కూడా విముక్తవుతాడు. యదోహ వంశం నరశ్రుత్వ సర్వపాపై ప్రముచ్యతే యత్ర అవతీర్ణం కృష్ణాఖ్యం పరం బ్రహ్మ నిరాకృతి. సహస్రజిత్ కాబట్టి స్వయంగా నిర ఆకృతి అంటే ఇదని చెప్పదగిన ఒక ఆకారం లేని బ్రహ్మనే నరుని ఆకృతితో అని కానీ పాఠమున్నది. ఈ విషయంలో శ్లోకం ఉన్నది. యదువంశం గురించి నరుడు విన్నట్లయితే పాపాలన్నిటి నుండి కూడా విముక్తుడు అవుతాడనమాట. ఎందువల్లనంటే ఈ యదువంశంలోనే నిరాకురుడైనటువంటి పరబ్రహ్మ విష్ణువు అవతరించాడు కాబట్టి. తర్వాత సహస్రజిత్, క్రోష్టు, నల, రఘు సంజ్ఞాతశ్చత్వారో యదుపుత్ర బభూవుః. కాబట్టి ఈ సహస్రజిత్తు, క్రోష్టువు, నలుడు, రఘువు, రాకిట్లో నహుషుడు అనే పేర్లు కలిగిన 4 పుత్రులు యదువుకు జన్మించారు. సంజ్ఞా చత్వారో యదుపుత్ర బభూవుః. సహస్రజిత్ పుత్ర శరజిత్. ఈ సహస్రజిత్ యొక్క పుత్రుడు శతజిత్. సహస్రజిత్ పుత్ర శతజిత్. కాబట్టి సహస్రజిత్ యొక్క పుత్రుడు ఎవరు? శతజిత్. తస్య హైహయ హేహయ వేణుహాయ త్రయ పుత్ర బభూవ. అతనికి తస్య హైహయ హేహయ వేణుహయ త్రయ. కాబట్టి అతనికి త్రయ అంటే ముగ్గురండి. కాబట్టి అతనికి హైహయుడు, హేహయుడు, వేణుహయుడు అనే 3 కుమారులు కలిగారనమాట. దీంట్లో హైహయుని కుమారుడు ధర్ముడు. హైహయ పుత్రో ధర్మ. హైహయుని కుమారుడు ధర్ముడు. తస్యాపి ధర్మనేత్ర. అతని కుమారుడు ధర్మనేత్రుడు. తతః కుంతి. అతని వల్ల కుంతి. కుంతేహే సాహంజి అంటే కుంతి వల్ల సాహంజి అంటే సహజిత్తు కలిగారనమాట. తనయో మహిష్మాన్. అతని కుమారుడే మహిష్మంతుడు. అతడే మాహిష్మతీ నగరాన్ని ఏర్పాటు చేశాడనమాట. మాహిష్మతీం పురీం నివాసయాయాస అంటే ఏర్పరిచాడని అర్థం అనమాట. కాబట్టి ఆ విధంగా మహిష్మతీం పురీం నివాసయాయాస అంటే మహిష్మతీ నగరాన్ని ఏర్పాటు చేశాడనమాట. తర్వాత ఈ విధంగా దాని గురించి ఇప్పటికి కూడా తస్మాత్ భద్రశ్రేణ్యః తతో దుర్ధమః తస్మాత్ ధవకః ఇంకా వరుసగా చెప్తున్నారు అనమాట. ఎవరి నుంచి ఎవరు ఇంకా అంటే ఆ వంశం గురించి చెప్తున్నారు అనమాట. తస్మాత్ భద్రశ్రేణ్యః తతో దుర్ధమః తస్మాత్ ధవకః ధనకస్య కృతవీర్య కృతాగ్ని కృతవర్మ కృతౌజస చత్వార పుత్ర బభూవుః. తస్మాత్ భద్రసేన్యః
తస్మాత్ భద్ర శ్రేణ్య. అంటే ఈ యొక్క ఎవరి నుండి భద్రశ్రేణుడు ఎవరికి, అతనికి అన్నారు ఇక్కడ. అంటే అంతకుముందు మనం మహిష్మంతుడి వరకు చెప్పుకున్నాం. కాబట్టి అతనికి భద్రశ్రేణుడు, అతని వల్ల దుర్దముడు, తస్మాత్ ధవక, అతని వల్ల ధవకుడు, అంటే అందు ముందు చెప్పిన దుర్దముడు వల్ల ధవకుడు, ధవకునకు కృతవీర్యుడు, ధవకస్య ధనకస్య కృతవీర్య, కృతాగ్ని, కృతవర్మ, కృతౌజస. ఇక్కడ మాత్రం నలుగురు కుమారులు అనమాట వీరికి. కాబట్టి వాళ్ళ పేర్లు ఏమిటి? కృతవీర్యుడు, కృతాగ్ని, కృతవర్మ, కృతౌజసుడు అనే నలుగురు పుత్రులు కలిగారు. కృతవీర్యునకు అర్జునుడు జన్మించాడు. కృతవీర్యా అర్జున సప్తద్వీపపతిర్బాహు సహస్రో జజ్ఞే. ఆయన సప్తద్వీపపతి బాహు సహస్రో, ఆయన 7 ద్వీపాలను పాలించాడు. 1000 చేతులు గలవాడు అనమాట ఆయన. అతడు 7 ద్వీపాలను పాలించాడు, 1000 చేతులు గలవాడు. యో అసౌ భగవదంశ మత్రికుల ప్రసూతం, భగవదంశ మత్రికుల ప్రసూతం. అంతేకాదు భగవదంశ అత్రికులాది అవుతుంది. అంటే అది సమాసము భగవదంశ మత్రికులాది కాదు, భగవద్ అంశ అత్రికుల ప్రసూతం. ప్రసూతం అంటే జన్మించాడు. కాబట్టి అత్రికులంలో జన్మించినటువంటి దత్తాత్రేయుని ఆరాధించి, దత్తాత్రేయ ఆఖ్యాం ఆరాధ్య, దత్తాత్రేయుని ఆరాధించి బాహు సహస్రం ధర్మసేవ నివారణం. అంతేకాదు అధర్మాన్ని చేసేవారిని నివారించటము. బాహు సహస్రం అధర్మసేవ నివారణం. 1000 చేతులు కలిగి ఉన్నాడు అతను. కానీ దేనికి ఆరాధించి? ఆ అత్రికుల్లో జన్మించిన దత్తాత్రేయుని ఆరాధించి 1000 చేతులు అధర్మాన్ని చేసేవారిని నివారించడము. ధర్మేణ పృథివీ జయం, ధర్మేణ పృథివీ జయం, ధర్మయుక్తంగా పృథివిని జయించడం. అంతేకాదు అరాతిభ్యో అపరాజయం. అరాతి అంటే శత్రువు అండి. అరాతిభ్యో అపరాజయం అంటే ఏమిటి? ఆ శత్రువులను జయించడం, వాళ్ళకి అపజయం కలిగించడం అన్నమాట. అరాతిభ్యో అపరాజయం. అఖిల జగత్ ప్రఖ్యాత పురుషాశ్చ మృత్యుం. అంతేకాదు అఖిల జగత్ ప్రఖ్యాత పురుషాశ్చ మృత్యుం. కాబట్టి శత్రువుల నుంచి ఓటమి లేకపోవడం, సకల లోకాలలోని అఖిల జగత్ ప్రఖ్యాత అరాతిభ్యో అపరాజయం అండి. అంటే శత్రువుల నుంచి ఎటువంటి అపజయం లేకుండా, అంటే ఓటమి లేకపోవడం. సకల లోకాల్లోని ప్రఖ్యాతిగాంచిన పురుషుల వల్ల అఖిల జగత్ ప్రఖ్యాత పురుషాశ్చ మృత్యుం. పురుషుని వల్ల మరణం అనే ఎవరి చేత? శత్రువు నుంచి ఓటమి లేకపోవడం. సకల లోకాలను ప్రఖ్యాతిగాంచిన పురుషుని వల్ల మరణం అనే వరాలు కోరుకున్నాడు అనమాట. ఇత్యేతాన్ వరాన్ అభిలషితవాన్ లేభేచ. ఇత్యేతాన్ అంటే ఇటువంటి వరాన్ అంటే వరములను అభిలషితవాన్. అభిలషితవాన్ అంటే ఏమిటి? కోరుకున్నాడు. కోరుకోవడమే కాదండి, లేభేచ అన్నారు. లేభే అంటే పొందడం. ఆయన ఏదో వరాలు కోరుకున్నాడు అని నిలిపేశారు అనుకోండి, ఎవరైనా కోరుకోవచ్చు. నేనో కోరుకోవచ్చు ఐఏఎస్ అవ్వాలని, ఐపీఎస్ అవ్వాలని, లేదు ఇంకా ఏదైనా కోరుకోవచ్చు. కానీ చివరికి ఏమైంది, అయ్యాలా లేదా అని తెలియాలి మనకి. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నారు? అభిలషితవాన్ లేభేచ అన్నారు. లేభేచ అంటే ఏంటి? పొందాడు. ఒక కోరికే కాదు, ఆయన అన్ని వరాలు పొందాడు అనమాట. తేనాయం అశేష ద్వీపవతి పృథ్వీ సమ్యక్ పరిపాలిత. అంతేకాదు ఈ సకల ద్వీపాలతో కూడుకున్న తేన అయం అశేష ద్వీపవతి, తేనేయం అశేష ద్వీపవతి పృథ్వీ. ఈ సకల ద్వీపాలతో కూడుకున్నటువంటి భూమిని సమ్యక్ పరిపాలిత, చాలా చక్కగా, అంత చక్కగా పరిపాలించాడు అనమాట. అంతేకాదు దశయజ్ఞ సహస్రాన్ని అసావయత్. దశయజ్ఞ సహస్రాన్ని అసావయజత్. అసావయజ అంటే 10,000 యజ్ఞాలు చేశాడు. అంతేకాదు తస్యచ శ్లోకో అద్యాపి గీయతి. అంటే అతనికి చెందినటువంటి ప్రస్తుతి శ్లోకం నాటికి గానం చేయబడుతున్నది అని చెప్పాడు. కాబట్టి సొమ్ములను కోల్పోవడం అన్నది కూడా ఆయన రాజ్యంలో కలగలేదన్న విషయం నందు గడిచిపోయిన, అంటే భూతకాలం వివక్ష చేయబడలేదు. కాబట్టి ఎందుకనగా ఇప్పుడు కూడా ఆ కార్తవీర్యార్జుని పేరు తలిస్తే పోయిన సొమ్ము లభిస్తున్నది. కాబట్టి సహస్రజిత్, కోష్టు, నల, రఘు అని పేర్లు గల 4 యదువుకు పుత్రులు అనమాట. సహస్రజిత్ యొక్క తనయుడు శతజిత్తు, ఆయనకు హైహయ వేణు, ఆయనకు హైహయ వేణు హైహయలు 3 కొడుకులు అనమాట. హైహయుని నుండి ధర్మనేత్ర అను అతడు, ఆయన నుండి
కుంతికి సాహంజి, ఆయన బిడ్డడు మాహిష్మాను, అతని కుమారుడు భద్రశ్రేణుడు, అతనికి దుర్ధముడు, ఆయనకు ధనకుడు, ధనకునికి కృతవీర్యుడు, కృతాగ్ని, కృతవర్మ, కృతౌజసుడు అని నలుగురు కొడుకులు పుట్టారనమాట. కృతవీరుని వల్ల అర్జునుడు జన్మించాడు. 1000 చేతులున్న ఈయన 7 ద్వీపాలతో కూడి ఉన్న భూమండలానికి అంతటికీ కూడా ప్రభు అన్నమాట. ఈ వీరుడైన మహారాజు భగవంతుని యొక్క అంశైన వాడు. అత్రి మహర్షి ఇంటిలో అవతరించిన వాడనమాట. అయినటువంటి దత్తాత్రేయుడిని పేరు పొందిన మహాయోగిని ఆరాధించి 1000 చేతులను అధర్మమును కలలోనైనా తలవకుండటము, ధర్మయుద్ధంలో భూమిని అంతటినీ గెలుచుకోవడము, న్యాయంగా ప్రజలను ఏలుకోవడము, శత్రువుల నుండి అపజయమును పొందకుండుట, జగమునందంతటా ప్రసిద్ధులైన మహాపురుషుని చేతిలో మరణించడము అను వరాలను కోరుకున్నాడు. పొందినాడు కూడా. ఆయన చేత సప్తద్వీపవతి అయిన పృథివిని ప్రజారంగం జంజకముగా పాలించబడినది. ఈ ధర్మాత్ముడు 10,000 యజ్ఞములు చేసినాడు. ఆయన కీర్తి ఇప్పటికీ కూడా గానం చేయబడుతున్నమాట. ఇది కార్తవీర్యార్జుని గురించి అన్నమాట. తర్వాత నూనం నా కార్తవీర్యస్య గతిం యాస్యంతి పార్థివాః యజ్ఞైర్ దానై తపోభిర్వా ప్రస్త్రయేణ దమేన చ. ఇప్పటికీ కూడా చెప్పబడేటువంటి శ్లోకం ఏంటంటే నూనం నా కార్తవీర్యస్య. నూనం అంటే నిజంగా నిశ్చయంగా అని అర్థం. నిశ్చయంగా ఏమిటి నూనం అంటే? నా కార్తవీర్యస్య గతిని యాస్యంతి పార్థివ. యాస్యంతి అంటే పొందడం. ఇందుకు ఏమిటి? కార్తవీర్యుని యొక్క కార్తవీర్యస్య గతిం అంటే ఆయన యొక్క మార్గం అన్నమాట. ఆయన గతిని ఎవరు కూడా సాటి లేరు. యాస్యంతి పార్థివాహ నా నూనం నా కార్తవీర్యస్య గతిం యాస్యంతి పార్థివాహ. దేనివల్ల? యజ్ఞైర్ దానై తపోభిర్వా ప్రస్త్రయేణ దమేన చ. యజ్ఞాలు, దానాలు, తపస్సులు. ప్రస్త్రయణం అంటే ఏమిటి? వినయం. ప్రస్త్రయేణ దమయం అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహం. దమేన అంటే ఉన్నది. వాటిలో ఏ రాజులు కూడా నిశ్చయంగా కార్తవీరునికి సాటిరారు. అంతేకాదు అనష్ట ద్రవ్యతాచ తస్య రాజ్యే అభవత్. ఆయన రాజ్యంలో, రాజ్య పాలనలో పదార్థాలు నశించిపోవడం అన్నది లేదు, జరగలేదు. అనష్ట ద్రవ్యతాచ తస్య రాజ్యే అభవత్. ఆ నష్ట ద్రవ్యత అన్నారు ఇక్కడ. నష్టద్రవ్యత అంటే ద్రవ్యం కోల్పోవడం. ఆ నష్టద్రవ్యత చ తస్య రాజ్యే అభవత్. అనష్ట ద్రవ్యత తస్య రాజ్య అంటే ఏమిటి ఇక్కడ? ఇప్పుడు ధనము పోగొట్టుకోవడం అనేది ఆయన రాజ్యంలో జరగలేదండి. ఆయన రాజ్యంలో ధనం పోగొట్టుకోలేదు ఎవరు. తేడా చూడండి. ఆయన అంటే రెండు ఒకటే అర్థం. ఆయన రాజ్యంలో ధనం ఎవరు పోగొట్టుకోలేదు. ధనము పోగొట్టుకోవడం అనేది ఆయన రాజ్యంలో జరగలేదు. రెండు ఒకటే కదండి అర్థం. కాకపోతే చెప్పే విధానం ఇక్కడ శ్లోక రూపంలో చెప్పినప్పుడు అనష్ట ద్రవ్యత అంటే పోగొట్టుకోవడం అనేది జరగలేదు. తస్య రాజ్యే అభవత్. ఈ భూమిని రాజులు ఏలుకోనున్న రాజులు కానీ యజ్ఞములు చేయుట, దానములు ఇచ్చుట, తపములు చేయుట, అనకో గుణమును కలిగి ఉండుట, ఇంద్రియ నిగ్రహం కలవాడగుడుతో కార్తవీరుతో సమానమైన ఉత్తమ గతిని పొందలేరు ఎవరు కూడా. అంటే ఆయనకి ఆయనే సాటి అనమాట. అటువంటి వారు ఎవరు లేరు. కొందరు కూడా ఈయన రాజ్యంలో దొంగతనమున కానీ దొరతనమున కానీ తమదైన శ్రమార్జితమగు సొమ్మును ద్రవ్యమును ఎవరు పోగొట్టుకోకుండిరి. ఇంకా చూడండి, రెండు విధాలుగా చెప్పారండి. ఒకటి దొంగతనమున కానీ అంటే దొంగతనం జరిపి నీవు కష్టార్జితం పోగొట్టుకోవటం కానీ. ఇంకో విధంగా పోవచ్చండి. దొంగతనమే కాదు, దొరతనంగా కూడా డబ్బు పోవచ్చు, ధనం పోవచ్చు. దొరతనం అంటే ఏమిటి? దౌర్జన్యం. ఏదో మీరు కష్టపడి జీవితం అంతా కష్టపడి చిన్న ప్లాట్ కొనిపెట్టుకున్నారు ఊరు బయట, ఎప్పుడో రిటైర్ అయినప్పటికీ చుట్టుపక్కల ఇళ్ళు వస్తాయి, అందరూ అలాగే కొనుక్కుంటారు. తిరుపతి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో 20-25 సంవత్సరాల ముందు చాలామంది లేఅవుట్లని అదేని వేసి, సరే మనం రిటైర్ అయిన తర్వాత రావచ్చులే అని చెప్పి అందరూ కొనిపెట్టుకున్నారు. కానీ ఎవరు కట్టిన వాడు ఎవరు లేడు, కట్టిన పాపాను పోలే ఎవరు. ఎందుకు? ప్రతి ఒక్కరు కూడా అప్పటికి బాగా డెవలప్ అవుతుందిలే, ఎవరో ఒకరు కడతారు. ఇలాగా ఖాళీగా ఉండిపోయింది అనమాట. ఆ ఎవరో ఒకరు ఎవరు రాలేదన్నమాట. కాబట్టి దీనిని దౌర్జన్యం చేస్తారు. అంటే ఇలా ఎక్కడైనా ఒకటి తీసి పెట్టుకున్నారు అనుకోండి, మీరు కొంతకాలం చూస్తారు, ఇక్కడ ఎవరు రావట్లేదు, ఇల్లు కట్టలేదు, ఏముందిలే మనం వేస్తాం, పాగేసేస్తారు, కోటలో పాగేసినట్లు వేసేస్తారు. అది దౌర్జన్యం అనమాట. అటువంటి కూడా జరగలేదు. దొంగతనమే కాదు, దౌర్జన్యం కూడా ఆస్తులు పోగొట్టుకుండిరి అని అర్థం అనమాట. ఏవం 85 సహస్ర వర్షాన్ని, ఏవం ఈ విధంగా
పంచ అశీతి, అశీతి అంటే 80, పంచ అంటే 5, కాబట్టి 85,000 సంవత్సరాలు. ఏవం పంచ అశీతి సహస్ర వర్షాన్ని, అదుల వేలు. కాబట్టి 85,000 సంవత్సరాలు ఆరోగ్యం, సంపద, అవ్యాహత. అవ్యాహత, అవ్యాహత అంటే ఏమిటి? ఆహతం అంటే అర్థం పడడం. అవ్యాహతం అంటే ఏమిటి? నిలవకుండా అని అర్థం, ఎదురు లేకుండా అని అర్థం. ఎదురు లేకుండా అవ్యాహత ఆరోగ్య శ్రీ బల పరాక్రమో రాజ్యం అకరో. ఆయన ఎలా రాజ్యం చేశాడు? అది కూడా ఎదురు లేకుండా రాజ్యపాలన చేశాడు. ఎలాగ? ఆరోగ్యం, సంపద, బలం, పరాక్రమం అనే వాటిని ఎదురు లేకుండా అవ్యాహత ఆరోగ్య శ్రీ బల పరాక్రమో రాజ్యం అకరోత్. అంతేకాదు మాహిష్మత్యాం, ఒకనాడు కార్తవీర్యార్జునుడు మాహిష్మత్యాం దిగ్విజయాఖ్యాగతో నర్మదా జలావగాహన క్రీడాతిపానమదాకులేన యత్నేనైవ తేన అశేష దేవదైత్య గంధర్వేశ జయోద్భూత మదావలేపో అపి రావణ పశురివ బద్ధ్వా స్వనగరైకాంతే స్థాపిత. ఒకనాడు ఏం చేశాడు కార్తవీర్యార్జునుడు? నర్మదా జలాల్లో స్నాన క్రీడలో అతిపాన మదాకులుడై ఉన్నాడు. మాహిత్మ్యాం దిగ్విజయ ఆఖ్యాగతో నర్మదా జలావగాహన. నర్మదా జల అవగాహన అంటే నర్మదా జలాల్లో స్నాన క్రీడలో క్రీడా అతిపాన మదాకులైన. అతిపాన మదాకులైన, పానం అంటే తాగడం, అతిపానం అంటే ఏమిటి? చాలా ఎక్కువ తాగేశాడు ఆయన. ఈ రోజులో చూస్తూ ఉంటాం చాలా ఎక్కువ తాగేసిన వాడు. అలాగే పబ్బులోంచి నేరుగా రోడ్డు పైకి వచ్చేస్తారు. ఎవరి బండి తీసుకుంటారో తెలియదు, ఎవరి కారు తీసుకుంటారో తెలియదు. అలాగే మత్తులోని డ్రైవ్ చేసుకుంటూ వస్తారు. ఇంటికి క్షేమంగా వస్తే పర్వాలేదు, మధ్యలో ఎన్ని యాక్సిడెంట్లు చేస్తారో ఎవరికి తెలియదు. చాలా తరచూ జరిగేటువంటిది, పెద్ద పెద్ద సిటీస్లో చాలా తరచూ జరిగేటువంటిది అనమాట. ఈయన కూడా అలాగే నర్మదా జలావగాహన క్రీడ అతిపాన మదాకులైన అయత్నేనైవ. మదాకులేనా అయత్నేనైవ అంటే ఏమిటి? నర్మదా జలాలు స్నాన క్రీడ అతిపాన మదాకులైనాడు. ఆ సమయంలో తేన అశేష దేవ దైత్య గంధర్వేశ, ఆ సమయంలో సమస్త దేవతలను, దైత్యులను, గంధర్వేశను జయించి అహంకార గర్వంతో మాహిష్మతి నగరానికి దిగ్విజయం కోసమై రావణుడు వచ్చాడు. తేన అశేష దేవ దైత్య గంధర్వేశ జయోద్భూత మదావలేపో అపి. ఇక్కడ చూడండి, ఈ ఇద్దరికీ మదమే, ఒక్కొక్కరు ఒక్కో విధమైన మదం. ఒకరు తాగి మదం, ఇతనికి తాగి మదం, ఇతనికేమో అశేష దేవదైత్య గంధర్వేశ జయోద్భూత. జయ ఉద్భూత, ఉద్భూత అంటే పొందడం, కలగడం. దేనివల్ల కలిగింది? జయోద్భూత అంటే జయం. ఎవరన్నా మన జయం కలిగితే, దిగ్విజయం కలిగితే దొరుకుతుంది మనకి, మదం ఎక్కుతుంది కదండి. చిన్న చిన్న వాటికి కూడా ఎక్కుతుందండి, పెద్దదే అవసరం లేదు. మీరు ఏదో రాజ్యాలు జయించాలని పని లేదు, ఎలక్షన్లో ఇవ్వాల్సిన పని లేదు. ఒక చిన్న విజయం, ఉదాహరణకి మీ అబ్బాయి పాస్ అయ్యాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, లేదు ర్యాంక్ వచ్చింది అనుకోండి, అది వాడికంటే కూడా తల్లిదండ్రులు ఇంకా ఎక్కువ గర్వకారణం అనమాట. కాబట్టి మనం అది ఖచ్చితంగా నిలుపుకోలేనటువంటి నిగ్రహం ఉండదు మనకి. కాబట్టి అటువంటి జయం అనమాట. లేదు ఇంకా స్వయంగా ఏదైనా జయం కలిగింది అనుకోండి, స్వయంగా ఇల్లు కట్టుకున్నారు, కష్టపడి ఇల్లు కట్టుకున్నారు, ఆ రోజు గృహప్రవేశం చేసే రోజు చాలా ఆనందంగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుందండి. ఈ భూమిపైన, ఇంత విశాలమైన భూమిపైన మనకంటూ ఒక 40, 50, 40, 60 ఒక ప్లాట్ లేదు, 1000 అడుగులు అనుకోండి, 1000 చదరపు అడుగులు అనుకోండి, ప్లాట్ ఒకటి తీసుకుంటే అదొక గర్వంగా ఉంటుంది. ఇవన్నీ తప్పులేదండి, ఆనందించాలి. ఎందుకంటే కష్టపడి సంపాదించడం ఏదైనా ఆనందించాలి. ఒక కారు కొనుక్కున్నారు, ఆనందించాలి. మీరే దుర్మార్గంలో చేయలేదు, సంపాదించలేదు, సన్మార్గంలో సంపాదించారు, గర్వపడాలి. కానీ అది ఎలా ఉండాలి గర్వం అంటే? ఏదో కొద్దిగా ఆనందించాలి అంతే. మరి ఇతరుల్ని ఇబ్బంది కలిగించేటువంటి గర్వం ఉండకూడదు అనమాట. అందుకని చెప్పి మనం ఎవరింటికి పోయినా కూడా, మా ఇల్లు చూశారండి, చాలా చక్కగా వచ్చిందండి, 1000 అడుగులేనండి, కానీ చాలా బాగా కట్టారండి మా బిల్డరు అంటే, మీది 2000 అడుగులండి, అయినా కూడా ఏదో కొంచెం అంత బాగా కట్టలేదండి. ఎవరికి ఇలా ఆ గర్వాన్ని చూపకూడదు అనమాట. వచ్చారు, మనకేదో వచ్చింది, కట్టుకున్నాము, మనం ఇన్ని రోజులు అతి కొంపలో ఉండే వాళ్ళమే అని ఆ భావన ఉండాలి. సరే, మొత్తానికి ఇటువంటి జయం అనేటువంటిది ఏ విజయమైనా సరే అండి, కొంత గర్వాన్ని తలకెక్కిస్తుంది కొంత. అదే సత్పురుషులకి జయము అనేది తలకెక్కదు, వాళ్ళకి ఇంకా కూడా కార్యోన్ముఖులు చేస్తుంది అనమాట. అబ్బా ఒకటి జయించాం, ఇంకా దీన్ని బాగా మెరుగుపరుచుకోవాలి, ఇంకా బాగా చేసుకోవాలి. ఎవరైనా పొగిడారనుకోండి, స్తుతించారనుకోండి, బాగా చక్కగా చెప్తున్నారండి అని అన్నారనుకోండి,
కొంతమందికి గర్వం వెళ్తుంది. అదే కొంతమందికి ఇంకా బాగా చెప్పాలి, ఇంకా మెప్పు పొందాలి, ఇంకా విజయ తీరాలు చేరాలి అనేటువంటి ఒక ఇంకా ఉత్సాహం పెరుగుతుంది అనమాట. ఇక్కడ ఈయనకి ఏమైంది, గర్వం ఎక్కింది. ఎవరికి? రావణాసుడికి. జయోద్భూత మదావలేపో అపి రావణ పశురివ బద్ధ్వా నగరైకాంతే స్థాపిత. అప్పుడు దశకంఠుని మరీ పెద్ద ప్రయత్నం ఏమి చేయకుండానే పశువును బంధించినట్టు కట్టివేసి తన నగరంలో నిర్జన ప్రదేశంలో ఖైదీగా ఉంచాడు. దశకంఠుని ఉంచాడనమాట. ఎవరు? ఈ కార్తవీర్యార్జునుడు. కాబట్టి ఇరువురికి మదం ఎక్కిన వాళ్ళే, ఆయనకంటే ఇంకెక్కువ మదం. కాబట్టి ఏం చేశాడు? ఏవం 85 సహస్రవర్షాన్ని అవ్యాహత ఆరోగ్య స్త్రీ బలపరాక్రమో రాజ్యమకరో మాహిష్మత్యాం దిగ్విజయాఖ్యాగతో నర్మదా జలావగాహన క్రీడాదిపానమదాకులేనాయత్నేనైవ తేనాశీష దేవదైత్య గంధర్వేశయోద్భూతమదావలేపో అపి రావణ పశురివ బద్ధ్వా స్వనగరైకాంతే స్థాపిత. ఎక్కడ కట్టేసి ఎలాగా పెద్ద ప్రయత్నం, అది కూడా చూడండి, పెద్ద ప్రయత్నం ఏం చేయకుండానండి వాలి కూడా నానా తిప్పలు పెట్టిస్తాండి రావణాసుని. మనం చదువుకున్న రామాయణంలో వాలి ఎంతటి బలపరాక్రమం అంటే రావణాసుడు వెనక నుంచి పోయి వాలిని పట్టుకుంటాడు. ఆయన పాపం ప్రాతకాలం, ఆయన సప్త సముద్రాల్లో కూడా సంధ్యవార్చేటువంటి శక్తి కలగవాడనమాట. అలా తిరుగు ఒక సముద్రం దగ్గర నిలబడుకొని సంధ్యవారుతుంటే ఈయన వెనక నుంచి పోయి గట్టిగా పట్టుకుంటాడు, 2 చేతులు దెబ్బల కింద ఉంచి. అంతే, ఆ చేతులు 2 నమిలే కొద్ది కిందికి దింపుతాడు, ఇరుక్కుపోతాయి 2 చేతులు రావణాసుడికి. అలాగే 7 సప్తసముద్రాల్లో తిరుగుతుంటాడు. తిరిగే చివరికి తీసుకొస్తాడనమాట. అంటే లవలవలు అడిగిపోతాడు. చాలా తక్కువ అంచనా వేస్తాడు వాలిని రావణాసురుడు అన్నమాట. కాబట్టి ఈ విధంగా పరశురామైన ఉపశమనం. ఇంకా చాలా చక్కటి సన్నివేశం ఉంటుందండి. వాలిని చంపివేసినప్పుడు, అంటే నాకు వాలి మనం చదువుకున్నాం, చాలా వివరంగా చదువుకున్నాం. వాలి మరణించేటప్పుడు ఎలా ఏం మాట్లాడతాడు ఏమిటి. శ్రీరామచంద్రుడిని మొదట కాస్త అందరూ దోషిగా చూస్తారనమాట, వాలిని ఆ విధంగా చంపినందుకు, దొంగతాడుగా చంపినందుకు. అప్పుడు ఆయన చెప్తాడు, చాలా గొప్ప మాటలు చెప్తాడంట వాలి. అంతేకాదు ఇంకొక మాట అంటాడు, ఆ రావణాసురుడి చంపేందుకోసరం నీవు ఈ యొక్క సుగ్రీవుని స్నేహం కోరుకున్నావు, చేతులు కలిపావు, అనవసరం. నాకు ఒక మాట చెప్పు ఉంటే ఆయన్ని కట్టి పడేసి నీ ముందు కట్టి తీసుకొచ్చి నీ ముందు పడేసేవాడిని. ఆయన బలం నా బలం ముందు ఎంత. అవన్నీ వదిలేసి ఆ సుగ్రీవుడితో చేయి కలిపి నా ప్రాణాలు తీసి ఎందుకయ్యా ఇంత కష్టపడతాను, ఇంత పెద్ద సైన్యం ఎందుకు, వానర సైన్యం ఎందుకు నీకు, నాకు ఒక్క మాట చెప్పుంటే ఆ పని నేను చేసేవాడిని అంటాడు. చూడండి ఎంత పరాక్రమం. కానీ అలా చేయలేదు, ఎందుకంటే అక్కడ సుగ్రీవుడికి అవసరం, శ్రీరామచంద్రుడి అవసరం ఉన్నది, సుగ్రీవుడి యొక్క సహాయము. కానీ సుగ్రీవుడికి శ్రీరామచంద్రుడి యొక్క సహాయం అవసరం ఉన్నది. ఎందుకంటే వాలి చంపడాలి ముందుగా, వీళ్ళిద్దరుగా వైరం అనమాట. అందుకనే ఆ ఋషిముఖ పర్వతం పైన దాక్కొని ఉంటాడు సుగ్రీవుడు. ఎక్కడ ఆయనకో శాపం ఉన్నది, వాలికి అక్కడ రాకూడదని చెప్పి. ఆ విధంగా మొత్తానికి రామాయణ కథలో చక్కటి మాట అంటాడు. వాళ్ళు అంటే అంత బలపరాక్రమం కలిగినటువంటి వాడు. వాడు ఇక్కడేం చేశాడు పాపం, రావణాసుని కట్టిపడేశాడు. ఎవరు? కార్తవీర్యార్జునుడు. కట్టి అది కూడా తన నగరంలో నిర్జన ప్రదేశంలో ఖైదీగా ఉంచాడు. ఎంత హీనం చూడండి, పెద్ద యత్నం ఏమీ చేయకుండానే, అది కూడా పశువును బంధించినట్లు కట్టివేసి, అది కూడా 85 ఈ విధంగా. ఏవం 85. కాబట్టి మాహిష్మితపురం నందు, అంటే దిగ్విజయము కొరకు వచ్చిన రావణుడు కార్తవీర్యార్జుని చేత కట్టివేయబడినాడు అనమాట. తన నగరంలోని రహస్య ప్రదేశం నందు ఒంటరిగా బంధింపబడినాడు అని అన్వయం. ఎట్లా ఉండిన అర్జుని చేత అన్నట్లయితే, నర్మదా నదీ జలంలో మునిగి తేలటం అని ఆటలాడుతున్నప్పుడు ఏని పానం, అంటే త్రాగవలసిన దానికన్నా ఎక్కువగా త్రాగడం, దానితో తలకెక్కిన ఏ మదము మత్తు ఉన్నదో దానితో ఏమీ తోచకుండా ఉన్న కార్తవీరుని చేత ఇట్లాగని హరివంశంలో పేర్కొనబడింది. జలక్రీడ యందు ఆసక్తుడైన అర్జునుని యొక్క 1000 చేతులతో నిర్వహించబడి ఎదురెక్కిన ప్రవాహం కారణంగా ముంచబడిన తన శిబిరము గల రావణుడు అందుకు హేతువైన వాణి దండించబూనుకున్నవాడై అర్జునుని చేత కట్టివేయబడి తన నగరంలో ఉంచబడినాడు అని. ఇవి మనం కూడా చదువుకున్నాం వాళ్ళు. ఏమిటి? జలక్రీడ యందు ఆసక్తుడైనటువంటి అర్జునుని యొక్క 1000 చేతులతో నిలవరించబడి, అంటే అడ్డగించబడింది అనమాట. ఒక పెద్ద అడ్డుగోడ కట్టినట్లుగా నిలవరించబడి. ఏది? ఎదురెక్కిన ప్రవాహం కారణంగా. ఏమి? నర్మదా నది ఎదురెక్కిన ప్రవాహమా? మరి అడ్డుగట్ట వేస్తే ఏమవుతుందండి? ప్రవాహం వెనక్కి పోతుంది. ఆ విధంగా ఎదురెక్కిన ప్రవాహం కారణంగా ముంచబడినటువంటి తన శిబిరము కల రావణుడు
అందుకు హేతు అయిన వాణ్ణి దండించబూనుకున్న వాడై అర్జునుడి చేత కట్టివేయబడి తన నగరంలో ఉంచబడినాడు అని అన్నమాట. ఈ రీతిగా ఈ తీరుగా 85,000 ఏండ్లు చెక్కుదరిన ఆరోగ్యం, సంపద, లేక కాంతి, బలము, పరాక్రమం కలవాడై రాజ్యం చేసినాడు. దిగ్విజయం కొరకు మాహిష్మతి నగరానికి వచ్చి కార్తవీర్యుడు లేనందున ఆయన ఉన్న నర్మదా నది తీరానికి వచ్చిన రావణుడు నర్మదా జలంలో ఆటలాడుకుంటూ ఉన్నవాడు. అధిపానము చేత మత్తు ఎక్కి నిలుకడను కోల్పోయిన బుద్ధి గలవాడు కార్తవీర్యార్జుని చేత దేవతలు, దైత్యులు, గంధర్వులు అందరినీ గెలిచినందువల్ల కలిగిన గర్వంతో కన్నుగానక ఉన్నవాడు రావణాసురుడు శ్రమపడనక్కర్లేకుండానే తేలికగా కట్టివేయబడినాడు. తన నగరంలో ఒక మూలన ఒంటరిగా బంధింపబడినాడు అనమాట. యః 85 వర్ష సహస్రోపలక్షణ కాలావసానే భగవన్నారాయణాంశేన పరశురామేణ ఉపసంహృతః తస్య చ పుత్ర శతప్రధానాః పంచపుత్రా బభూవుః శూరసేన వృషసేన మధు జయధ్వజ సంజ్ఞాః జయధ్వజ సంజ్ఞాః. యః 85 సంవత్సరాల కాలం పూర్తయిన తర్వాత యహ 85 వర్ష సహస్రాణి, 80 పంచ అంటే 5 కాబట్టి 85 అవుతుంది. వర్ష సహస్ర ఉపలక్షణ కాలావసాని అంటే 85,000 సంవత్సరాల కాలం పూర్తయిన తరువాత భగవంతుడకు నారాయణంశచే అవతరించిన పరశురాముడు భగవన్ నారాయణ అంశేన పరశురామేణ ఉపసంహృత. పరశురాముడు ఈ అర్జునుడు సంహరించాడు. ఉపసంహృత తస్య పుత్ర శత ప్రధాన, అతనికి 100 కొడుకులు ఉన్నారు. అందు 5 కుమారులు ప్రధానులు అన్నమాట. పంచపుత్ర బభూవు పుత్ర శత ప్రధానా పంచపుత్ర బభూవు. వారిలో 5 మంది మాత్రం చాలా ప్రసిద్ధిగాంచిన వారు. వారి పేర్లు ఏమిటి? సూరసేన వృషసేన మధు జయధ్వజ సంజ్ఞాహ. సంజ్ఞాహ అంటే పేరు కలిగినటువంటి వారు అనేది. ఆ విధంగా జయద్వదాత్ తాళజంగ పుత్రో అభవత్. జయధ్వజునకు తాళజంగుడు అనేటువంటి పుత్రుడు కలిగాడు అనమాట. అంటే ఇక్కడ 5 కుమారులు అని చెప్పారు. వారు 5 కుమారులు ప్రధానులు. వారు సూర్యుడు, సూరసేనుడు, వృషణుడు, మధుడు, జయధ్వజుడు. వారు చివరి పేరు గురించి చెప్తున్నారు. జయధ్వజాత్ తాళజంగ పుత్రో అభవత్. ఆ జయధ్వజునకు తాళజంగుడు అనే పుత్రుడు కలిగాడు. తాళజంగస్య పుత్ర శతం ఆసీత్. మళ్ళీ తాళజంగునికి 100 మంది కుమారులు. పుత్ర శతం ఆసీత్. శతం అంటే 100 మంది పుట్టారు. ఏషాం జ్యేష్ఠో వీతిహోత్ర. వారిలో జ్యేష్ఠుడు అంటే మొదటివాడు వీతిహోత్రుడు. తథా అన్యో భరత. తరువాతి వాడు భరతుడు. భరతాద్ వృషజ సుజాతౌ చ. భరతుని వల్ల వృష సుజాతౌ. అంటే ఇక్కడ ఇరువురు అని అర్థం అండి. అందుకనే సుజాతౌ అన్నారు. కాబట్టి ఇది ఒక పేరు కాదు, వృష సుజాతుడు కాదు, వృష సుజాతౌ అంటే ఇద్దరు అన్నమాట. కాబట్టి వృష సుజాతౌ చ వృషస్య పుత్రో మధురభవత్. ఇరువురు కుమారులు. పెద్దవాడు వీతిహోత్రుడు, తర్వాతి వాడు భరతుడు. భరతుని వల్ల వృషుడు సుజాతుడు జన్మించారు. వృషునికి మధు అనే పుత్రుడు కలిగాడు. అతనికి వృష్టి ఉన్నకు 100 మంది పుత్రులు కలిగారు. చూడండి, మధ్యలో ఒక్కొక్కరిని వదిలేస్తున్నారు అనమాట. ఆ వంశం చెప్పేటప్పుడు ఉదాహరణకి 2 ఉన్నారు ఇక్కడ, వృషుడు సుజాతుడు అని. కానీ వృషుడు గురించే చెప్తున్నారు, మళ్ళీ సుజాతుడు గురించి చెప్పలేదన్నమాట. కాబట్టి అలాగా సుజాతుడు వృషుడు భరతుని వల్ల వృషుడు సుజాతుడు జన్మించారు. వృషునికి మధు అనే పుత్రుడు కలిగాడు. కాబట్టి సుజాతుడి గురించి వదిలేస్తారు. వృషస్య పుత్రో మధుర అభవత్. తస్యాపి వృష్ణి ప్రముఖం పుత్రశతమాదిత. అంతేకాదు, ఆ వృష్టినామం కలిగించే మధు పేరు కారణంగా మధువంత నామం కూడా వచ్చిందనమాట. కాబట్టి వృషునికి మధు అనే పుత్రుడు కలిగాడు. అతనికి వృష్టి మున్నకు 100 మంది పుత్రులు కలిగారు. అతని వల్లనే ఈ గోత్రానికి వృష్టి నామం లభించింది. తతో అన్యో భరత